డేవిడ్ అండ్ గొలియాత్ ఏమంటారండి ఫార్ములా అంటే బేసిక్గా చిన్నవాడు పెద్దవాడి మీద నెగ్గడం, అండర్ డాగ్ ద టైమ్స్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎమోషనల్ వైజ్గా అది వర్కౌట్ అవుతుందండి, చిన్నవాడు పెద్దవాడి మీద నెగ్గడం అన్నది. ఈగ తాలూకు బేసిక్ ఎమోషన్ అదే. అతి చిన్న ప్రాణి, అతి అల్ప ప్రాణి, మనం లెక్కలేని విధంగా చూసేది. అంటే ఏగంటే మనకి అసలు చేతిలో విదిలించేసి ఒక పురుగు. సో అంత చిన్నదే మనిషి మీద రెవెంజ్ తీసుకుంటుంది అనేటప్పుడు డ్రామాటిక్స్ అంత పెరుగుతాయి, డ్రామా అంత పెరుగుతుంది. సో అందుకని ఈగ. జోలికి రావద్దు, చంపేస్తా. స్టోరీ మేకింగ్ లోనే అండి. ముందు చిన్న సినిమా ఒక 2.5 కోట్లు 3 కోట్ల బడ్జెట్ లో, ఆ రఫ్ గా బడ్జెట్ లో తీసేద్దాం, జస్ట్ ఒక డిజిటల్ కెమెరా, హ్యాండ్ హెల్డ్ కెమెరాతో తీద్దాం, ఓన్లీ మల్టీప్లెక్సెస్ లో ఫర్ సెలెక్టివ్ క్రౌడ్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. అనుకుని కథ డెవలపింగ్ ఎప్పుడైతే మొదలు పెట్టామో ప్రతి సీన్ ఒక సీన్ చేయడం, ఈ సీన్ మనం అనుకున్న బడ్జెట్ లో అవద్దంటే అమ్మ అలా అయితే బిల్డింగ్ అంటే ఎక్కువ అయిపోద్ది, చిన్న దాంట్లోకి వెళ్ళాలి అని ఎవ్రీ స్టెప్ బడ్జెట్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాము. కథ ముందుకు సాగట్లా. అప్పుడు మా సురేష్ బాబు ఒక 4 రోజులు అయిన తర్వాత సురేష్ బాబు గారు అన్నారండి, ఎలాగైతే అవ్వదు, మీరు ముందు అసలు బడ్జెట్లో ఎన్ని తీసి మైండ్లోంచి తీసి పక్కన పెట్టేయండి, ముందు కథ చేసేయండి, తర్వాత ఎలాగా అవుద్దో ఏంటో చూద్దాం అని చెప్పి. సో ఇంకా కథ చేస్తామండి, మొత్తం ఫుల్ ఫ్రీడమ్తో చేసాం. ఆ సీన్ ఎలా షూట్ చేయాలి, ఏగ కోపంగా ఉందంటే ఏగని కోపంగా ఎలా చూపించాలి అన్న థాట్ ప్రాసెస్ని కంప్లీట్ పక్కన పెట్టేసి ముందు కథగా చేస్తామండి. కథ కంప్లీట్ అయ్యేసరికి చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది, బ్రహ్మాండమైన ఎక్సైట్మెంట్ వచ్చింది, చాలా బాగుంది. ఇంకా అంటే ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయ్యేసరికి సురేష్ బాబు గారు చెప్పాను, హీ వాస్ థ్రిల్డ్. దిస్ ఈజ్ ఎ స్టోరీ దట్ హ్యాస్ టు బి మేడ్. ఈ కథ సినిమాగా తీయవలసిన కథ ఇది, సో మనం చేద్దాం అని చెప్పి బడ్జెట్లు వేసుకుంటే చిన్న సినిమా, తక్కువ రోజులు తక్కువ నెలలు అన్నీ ఎగిరిపోయినాయి. పెద్ద సినిమా అయిపోయింది, పెద్ద బడ్జెట్ అయిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి. అన్నీ పెరిగిపోయినప్పుడు బట్ సాయి గారు కానీ సురేష్ బాబు గారు కానీ ఎక్కడ తగ్గలేదండి. ఫుల్ ఎమోషన్ ఉంది జనాలకి, కొత్త కంటెంట్ చూపిస్తున్నాం. ఇది 100% సక్సెస్ ఫార్ములాలో ఉన్న సినిమా. విల్ గో హెడ్ అండ్ మేక్ ఇట్ అన్నారు. మగధీర, యమదొంగ, మగధీర అవన్నీ తీసేసరికి ఏదో మనకు కొంచెం గ్రిప్ వచ్చింది, గ్రాఫిక్స్ మీద మనకు కొంచెం ఏదో పెద్ద బాగా తెలిసేసుకున్నాం అనుకున్నాను. కానీ ఏగ చేయడం మొదలుపెట్టిన తర్వాత అసలు మనకు తెలిసింది ఎంత తక్కువ, తెలియాల్సింది ఎంత ఎక్కువ, ఎంత పెద్ద సముద్రమో తెలిసిందండి. బట్ యానిమేషన్ అనేది మనకి బాగా వెనకబడి ఉన్నామండి. యానిమేషన్లో బాగా వెనకబడి ఉన్నాం. యానిమేషన్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి యానిమేషన్ అనగానే మనకు కార్టూన్ సినిమాలు గుర్తొస్తాయి, అది కూడా యానిమేషనే. లైన్ కింగ్ కానీ లేకపోతే పిక్సార్ సినిమాలు కానీ హై అండ్ యానిమేషన్, కార్టూన్ యానిమేషన్స్. మనం చేసేది ఏ కోసం చేసేది వచ్చి రియలిస్టిక్ యానిమేషన్ అండి. కార్టూన్ యానిమేషన్లో వచ్చి ఆ కార్టూన్ క్యారెక్టర్కి లిమిట్స్ ఉండవు. చెయ్యి ఎంత పొడుగన్నా అయిపోద్ది, తల ఎంత పెద్దదన్నా అయిపోద్ది, మొత్తం కార్టూన్ క్యారెక్టర్ చిన్నది అయిపోద్ది, పెద్ద అయిపోద్ది, ఎక్స్పాండ్ అవుద్ది, కాంట్రాక్ట్ అవుద్ది. అంటే బేసిక్గా స్క్విష్ స్ప్లాష్ యానిమేషన్ అంటారండి. ఎలాగైనా సరే చేయొచ్చు, దానికి లిమిటేషన్స్ ఉండవు. దానికి రియలిస్టిక్ యానిమేషన్కి వచ్చేసరికి అలా ఉండదండి. దానికన్నీ ఫిక్స్డ్ లిమిటేషన్స్ ఉంటాయి. చెయ్యి ఎంత వంగుద్ది, ఎంత తిరుగుద్ది, తల ఎంత తిరుగుద్ది, అన్ని ఫిక్స్డ్ ఉంటాయి. సో మన సినిమాకి సంబంధించినంత వరకు మనకి ఏదో రియలిస్టిక్గా కనిపించాలి. కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా కానీ చూసి ఆడియన్స్కి ఇది రియల్గా అని అనిపించాలండి. సో ఆ రియలిస్టిక్ యానిమేటర్స్ అనేది ప్రపంచంలోనే తక్కువ మంది ఉన్నారు. అంటే ఉన్నారండి, తక్కువ మంది ఉన్నారంటే మన బడ్జెట్లో మనకు దొరికేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక మాస్టర్ యానిమేటర్ని పట్టుకోవాలంటే ఏకతాలకు ఫుల్ బడ్జెట్ ఆయనకు ఒక 4 రోజులకి అయిపోద్దండి, అంత కాస్ట్లీగా ఉంటారు. కమల్ కన్నన్ మెయిన్గా హీ స్టార్టెడ్ సెర్చింగ్ ఆల్ ఓవర్ ఫర్ పీపుల్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో
ఇండియా వచ్చి పనిచేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో కనిపెట్టి అలాగ ఒకళ్ళిద్దరిని పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడున్న యానిమేటర్స్కి ట్రైనింగ్ ఇప్పించి యానిమేషన్ చేసామాట. దిస్ ఈజ్ యానిమేషన్ అనేది వన్ పార్ట్, చాలా చిన్న పార్ట్ అండి ఇది మొత్తం సినిమాలో. ఆ యానిమేషన్లోనే బోల్డెన్ స్టేజెస్ ఉన్నాయి, అనంతం. ఆ స్టేజెస్ని ఇంకా అనంతం అండి. ఈగలు మనుషుల్ని గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసి అటాక్ చేస్తాయా? ఇప్పుడు ఈగ దగ్గరికి వచ్చేసరికి నాకు ఈగకి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయండి. అంటే మొత్తం మొహం అంతా కంటితో 80% మొహం అంతా కూడా కన్నే, మజిల్ చాలా తక్కువ ఉంటుంది. సో నేను ఎక్స్ప్రెషన్ ఎలా తెప్పించాలి, ఈగతో ఎక్స్ప్రెషన్ ఎలా తెప్పించాలి, కథలో రాసేసుకున్నాం. ఈగ బాధపడింది, ఈగ కోపం వచ్చింది, ఈగ చిరాకుగా చూసింది, ఈగ ప్రేమగా చూసింది, అన్ని రాసేసుకున్నాం అండి. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ తీసుకురావడం అలాగే. ఫేషియల్ మూమెంట్, ఆ చిన్న మజిల్కి మూమెంట్ ఇవ్వాలి. మరీ ఎక్కువ మూమెంట్ ఇచ్చామనుకోండి మళ్ళీ కార్టూన్ లాగా అయిపోతుంది. బట్ నా కార్టూన్లో ఉండకూడదు, రియలిస్టిక్గా కనిపించాలి. కొన్ని బౌండరీస్ ఉన్నాయి, ఆ బౌండరీస్లో వర్క్ చేయాలి. ఎలా వర్క్ చేయాలి అన్నది. సో మ్యాక్సిమం డిపెండ్ అయ్యిందంతా బాడీ లాంగ్వేజ్ మీద. దానికి రకరకాల ఎక్స్పెరిమెంట్లు. సో బాడీ లాంగ్వేజ్లో అది మనకు ఎలా తెలుస్తుంది అని చెప్పి ఆర్టిస్టులకి నానిని ఒకసారి రమ్మని, నాని ఫేస్కి మొత్తం గొడ్డ కట్టేసి, నల్ల గొడ్డ కట్టేసి, సో ఇప్పుడు నువ్వు భయం చూపించు, ఫేస్ లేకుండా నువ్వు బాడీ లాంగ్వేజ్తో నువ్వు భయం చూపించు, కోపం చూపించు అని చెప్పి అలా కొంత ఎక్స్పెరిమెంట్ చేసాం. తర్వాత రకరకాల డ్రాయింగ్స్ తీసుకొని ఫేస్ లేకుండా జస్ట్ బాడీ లాంగ్వేజ్లో ఎలా ఏం ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది అని కొంత చేసాం. సో ఇవన్నీ చేసిన తర్వాత ఈ రిఫరెన్స్ మెటీరియల్ అంతా యానిమేటర్స్కి ఇచ్చాం. సో వాళ్ళకి యానిమేటర్స్కి ఇచ్చిన తర్వాత ఒక్కొక్క సీను, ఒక్కొక్క షాట్, షూట్ చేసిన ప్రతి షాట్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆ సీన్ ఎందుకుంది, ఆ షాట్ అక్కడ ఎందుకుంది, ఆ షాట్లో ఏగ బాధపడుతుంది అంటే ఎందుకు బాధపడుతుంది, ఎంత బాధ ఉంది ఆ ఏగ్కి. అందులో కూడా బోల్డ్ అంత ఉంటాయండి. మామూలుగా నచ్చిన అంటే కొంత బాధ అంటే ఇంకా ఎక్కువ బాధ. సో ఆ బాడీ లాంగ్వేజ్లో ఎంత ఇస్తాం అన్న దాన్ని బట్టి దాని తాలూకు బాధ ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం, ఆ షార్ట్ యాంగిల్ని బట్టి బోల్డ్ అంత మారుతూ ఉంటుంది. సో అదంతా వాళ్ళకి తెలియాలి. జస్ట్ బాధపడతాం అంటే చెప్తే కుదరదు. ఎందుకు అంత బాధపడుతుంది, ఇంక హీరోయిన్ తను ఇంక జీవితంలో చూడదనుకుంటుందా అంటే చాలా ఎక్కువ బాధపడాలి. హీరోయిన్ పట్టించుకోలేదా కొంచెం తక్కువ బాధపడాలి. సో వేరియేషన్స్ ఉంటాయండి. ఆ వేరియేషన్స్ అన్ని యానిమేటర్స్తో చేయించామండి.